అందరికీ నమస్కారం. ఈ రోజు మనం హైదరాబాద్ సమీపంలో ఉన్న గోవర్ధన గోశాలకైతే వచ్చేసాం. ఇక్కడ ఒక ఆవు మన ఇంట్లో ఉంటే ఆవు ద్వారా అనేక రకాలుగా మనీ ఎలా ఎర్న్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఆవు పాలు అమ్ముకునేనా? కాదు 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 ఆవు పేడ, ఆవు మూత్రంతో కూడా మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అది ఎలాగా? అండ్ ఒక ఆవును యూజ్ చేసి ఇక్కడ వ్యవసాయం ఎలా చేస్తున్నారు, ఇక్కడ ఆవు పేడ నుండి, ఆవు మూత్రం నుండి అండ్ ఆవు మూత్రాన్ని మరిగించి దాన్ని నోస్ డ్రాప్స్గా, ఇయర్ డ్రాప్స్గా ఎలా వేసుకుంటున్నారో, ఎలా తయారు చేస్తున్నారో అవన్నీ ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకున్నాం. సార్ చెప్పిన దాని ప్రకారం అయితే ఒక ఆవు నుండి 6,000 రూపాయలు సంపాదించుకోవచ్చు అంట. సో అది ఎలాగా, ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో మనతో ఉన్నారు లక్ష్మణ్ గారు. సార్ హాయ్ సార్. నమస్తే అండి. నమస్తే సార్. సార్, ఆవు నుండి ఇంతకుముందు మన పాతకాలంలో చూసుకుంటే ఒక ఆవు ఉంటే ఒక కుటుంబం గడిచిపోయేది. కాకపోతే ఇప్పుడు మనకి కొన్ని టెక్నాలజీ రావడం వల్ల కాస్ట్ కూడా కొంచెం పెరిగింది. సో ఒక ఆవు నుండి మన ఫుడ్, మనకి పాలు, పెరుగు అవన్నీ ఎలా వస్తాయో ఒక మనీ కూడా ఎలా జనరేట్ చేసుకోవచ్చు సార్ ఆవు నుంచి? ఓకే, అయితే ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించినట్లయితే నాకు చేయలేదు, నేను హ్యాండిక్యాప్డ్ పర్సన్, నేనే హ్యాండిక్యాప్డ్. నన్ను ఎవరైనా నడిపించాలంటే ఒక మనిషి అన్న పక్కన ఉండాలి. మరి ఇలా దగ్గర 150 ఆవులు, 25 మంది వర్క్ టీము అంతా కలిసి అంటే నెలకు 3 లక్షల రూపాయల ఆదాయాన్ని సంపాదించడము, ఇవన్నీ ఎట్లా చేయగలుగుతున్నాము అంటే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ పాడి పంట, ఈ గో ప్రోడక్ట్స్ ఇది చేసే ముందు ఆధ్యాత్మికత మటుకు చాలా అవసరం. గోపాలకుడు అంటే కృష్ణుడు ఆవుని పోషించాడు అంటే మనం కృష్ణుడి యొక్క తత్వాన్ని కొంచెమన్నా అర్థం చేసుకోకుండా ఇందులో రావద్దని నేను చెప్తానండి. అనేక రకాల కష్టాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు వ్యక్తి నుంచి, కుటుంబం నుంచి, ఊరు నుంచి ఆవు బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయిందంటే ఆవు అక్కడ మనీ క్రియేట్ చేయడం, కాపాడటం అనేది లేకపోవడం కాదు, మనిషి దాన్ని చూసేటువంటి దృక్పథం అనేది పోయింది. ఆ తర్వాత మేము చెప్పేది ఏంటంటే ఎవరికైనా సరే ఆవు పాలను ఒక్కటే నమ్ముకొని మీరు ఏదన్నా ఆవుని మీరు చూసినట్లయితే గనక అది 100% కోట్లు పెట్టి బిజినెస్ చేయండి, సేవా కార్యక్రమం చేయండి, టోటల్ ఫ్లాప్ అవుతుంది. పాలు, గోమూత్రము, ఆవు పేడ ఈ మూడింటిని 100% యూటిలైజ్ చేసుకునే విధంగా చేసుకోవాలి. ఆవు పేడ నుంచి చాలా ప్రొడక్ట్స్ చేస్తాము. మేము ఏం చేస్తాము, ధూప్ స్టిక్స్ చేస్తాము, అగరబత్తి చేస్తాము, పిడకలు చేస్తాము, ఇంకా ఆర్నమెంటల్ గా కొన్ని వాచెస్ రకరకాలుగా చేస్తుంటాము. గోమూత్రం నుంచి పంచగవ్య మందులు తయారు చేస్తాము. ఒక పర్టికులర్ మందు ఒకటి తయారు చేస్తాము. ఒక 1/2 లీటర్ మాకు 5,000 రూపాయలకి మాకు అమ్ముడుపోతుందండి గోమూత్రం నుంచి చేసేది. అంటే ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి ఆవు యొక్క పదార్థాలు ఏవైనా సరే సంపూర్ణమైనటువంటివి. ఇప్పుడు గాలి కలుషితం అయిపోయింది, భూమి కలుషితం అయిపోయింది, మనుషుల యొక్క మనసులు కలుషితం, అన్ని కలుషితమైనా కూడా కలుషితం కాని వస్తువు ఈ రోజు మనం క్యాన్సర్ లాంటి భయంకరమైన డిజీజ్ నుంచి కాపాడుకోవాలంటే ప్యూరిటీ ఎక్కడుందంటే ఆవు దగ్గర ఉంది. కాబట్టి ఆ విశ్వాసం నాకుంది కాబట్టి నేను దాని నుంచి నెక్స్ట్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నాను, చేసి దాని వల్ల వస్తుంది. ఇక పాల నుంచి నేను పాలు అమ్ముతాను, మళ్ళీ నెయ్యి చేస్తాను, మళ్ళీ నెయ్యిలో కూడా మళ్ళీ బై ప్రొడక్ట్స్ చేస్తాను. ఏం చేస్తాను, నేను నుంచి నాజుల్ డ్రాప్స్ అంటాను, మళ్ళీ సహస్రమండల సౌందర్య గుర్తం అని ఒకటి తయారు చేస్తామండి, బ్యూటీ ప్రోడక్ట్. అది మాకు కేజీ నెయ్యి మాకు 9,000కి పోతుంది ఆ విధంగా చేస్తే. మళ్ళీ అలానే స్పాన్సర్షిప్ లో మేము నెయ్యి నమ్ముతాము. అంటే ఒక ప్రోడక్ట్ ని ఈ భగవద్గీత నేర్చుకోవడం వలన అంటే స్పిరిచువాలిటీ రావడం వల్ల థీమ్ వస్తుంది. థీమ్ అంటే ఎప్పుడైనా సరే పేడ అమ్మడం, పేడ ఎప్పుడు అమ్మలేదు ఇంతవరకు 11 సంవత్సరాల పేడ ఎప్పుడు అమ్మలేదు నేను, ఒక్కసారి కూడా అమ్మలా, ఒక్క రోజు కూడా అమ్మలేదు. అంటే పేడ నుంచి ఏం చేయొచ్చు అనేది నేను ఆలోచించాను. ఎవరు లేరనుకోండి మన పొలంలోనే వేసుకుంటాం కదా ఎండబెట్టుకొని. సో తర్వాత మనం ఘనజీవామృతం చేసుకొని అమ్ముతాం, మళ్ళీ జీవామృతం చేసి కూడా అది కూడా అమ్ముతాము. అట్లా ప్రతిదీ కూడా నేను అమ్ముతానండి. ఎందుకంటే ఆవులకి మనకి అసలు ఆవుకి పుష్టిగా కడుపు నిండా కనుక అన్నం పెట్టినట్లయితే అక్కడ ఉంటేనే అసలు వైబ్రేషన్స్ డిఫరెంట్ గా ఉంటాయండి. అసలు అది దేవుడు వచ్చి పక్కన నిలబడ్డాడు అనేది ఖచ్చితంగా మీకు అనుభూతికి వస్తుంది. సరే, ఇంకొకటి సార్ గురించి ఒకటి చెప్పాలి. ఎవరైనా ఆవుల్ని పెంచుకుంటే వాళ్ళకి మేత కొంచెం మంచి మేత పెట్టడం మీరు చూసుంటారు, కానీ ఇక్కడ లోపల చూసుంటే వాటికి క్యారెట్లు పెట్టారు. సో సార్ వాటిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు మీరు అక్కడే అర్థమైపోద్ది. సో చాలా థ్యాంక్ యూ సార్, చాలా బాగా చూసుకుంటున్నారు ఆవుల్ని. సార్, ఇంకొకటి, మీరు ఆవు పేడ నుండి, ఆవు మూత్రం నుండి ఎలాంటి ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు, అవి ఎలా తయారు చేస్తారు, వాటికి అయ్యే ఖర్చు ఎంత ఉంటుంది సార్ సుమారుగా? అయితే మాకు మొత్తం గోశాలకి ఖర్చు 7.5 లక్షలు అలా ఉంటుందండి, మొత్తం అన్ని ఖర్చులు అన్ని కలిపి. అయితే మనము సపరేట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయండి.
అంటే పాల డిపార్ట్మెంట్ వేరు, గో ప్రొడక్ట్స్ డిపార్ట్మెంట్ వేరు, వ్యవసాయం వేరు. ఓకే. వ్యవసాయం నుంచి ఒక 50,000 వస్తుందండి మాకు. అన్నిటికన్నా ఎక్కువ డబ్బులు మాకు వచ్చేది గో ప్రొడక్ట్స్ నుంచి అండి. ఈ పాలు అమ్మి చేసే దాంట్లో ఆ ఖర్చు ఇప్పుడు కొంచెం సరిపోతుందండి. అంటే మెయిన్ గా మనకి ఒక అదర్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో, గో ఉత్పత్తులు, పేడ, గోమూత్రము, పాల నుంచి తీసే నెయ్యి, ఈ గో ప్రొడక్ట్స్ నుంచి మాకు 3 lakhs రూపీస్ వస్తుంది. 3 lakhs వస్తుంది సార్. ఎవరైనా ఒక ఆవును పెంచుకుంటే సో వాటి పేడ నుండి గానీ మూత్రం నుండి గానీ, ఇది చాలా మంచి ప్రశ్న, ఎంత ప్రొడక్ట్స్ చేపించుకోవచ్చు? అయితే ఇక్కడ చూడండి, ఒక్క ఆవుని మీరు తెచ్చుకోండి, మీకు నష్టం లేకుండా లాభం వచ్చేటికి నేను చెప్తాను. పాలు ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, ఆవు నుంచి మీరు ధూప్ స్టిక్స్ ఒకటి తయారు చేసుకోండి, మేము నేర్పిస్తాము. ఆ ధూప్ స్టిక్స్ నేర్చుకుంటే ఆ ధూప్ స్టిక్స్ తో అమ్మేటువంటి, ఇప్పుడు చూడండి మామూలు బయట ధూప్ స్టిక్స్ కానీ అగరబత్తీలు మనం వాడితే లంగ్స్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. అది ఇంటింటికి వెళ్ళి మీరు చెప్పి ఈ ధూప్ స్టిక్స్ న్యాచురల్ గా చేసిన ధూప్ స్టిక్స్ ని మీరు చేసి ధూప్ స్టిక్స్ అమ్మొచ్చండి. ఓకే అండి. దాని తర్వాత గోమూత్రం ఏదైతే ఉంటుందో ఆ గోమూత్రాన్ని మరిగించండి బాగా, మనకి కోవా కొట్టినట్టు కొట్టండి. కోవా కొట్టినట్టు కొడితే చివరి క్రీమ్ లాగా అవుతుంది. చిన్న ఉండలేసి టాబ్లెట్ చేయండి. అది అన్ని రోగాలకి, వాత రోగాలన్నిటికీ 80% అన్ని రోగాలు వాత రోగాలే ఉంటాయి. ఒక 2 టాబ్లెట్స్ కొంచెం పాలల్లో కానీ వేడి నీళ్ళల్లో కానీ రాత్రిపూట వేసుకోవడము, లేదా పొద్దున పూట అన్నం తిన్న తర్వాత 2 times వేసుకోవడం కనుక చేస్తే ఖచ్చితంగా చాలా సాటిస్ఫాక్షన్ తోటి వాళ్ళు చెప్పగలుగుతారు. అంటే ఇందులో మనకి ఎక్కడైనా ఒక ఆవు మన గోమూత్రం వేయకుండా ఉండదు. ఆ గోమూత్రాన్ని పట్టుకొని మనం చక్కగా బాండీలో కోవా కొట్టినట్టుగా గోమూత్రాన్ని అలా చేసే అనుకోండి, ఎక్కువ నాలెడ్జ్ కూడా ఏమక్కర్లేదు కదా. మూత్రంతో చెప్పాను, పేడతో చెప్పాను, ఇక పాలు ఎలాగ లేవు కదా. తర్వాత స్పిరిచువల్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆవుని మీరు అప్పుడప్పుడు అలా ఊరికి అలా తీసుకెళ్లి పొలదండేసి అలా అమావాస్య పూటలో ఇంకెప్పుడు పౌర్ణమి రోజు అలా తీసుకెళ్లి చక్కగా ఒక మీకు పాటలు రాలేదనుకోండి, ఒక భజన ఏదైనా పెట్టుకొని అలా వెళ్ళండి. ఏంటబ్బా వీడు ఏం చేస్తున్నా అనుకుంటారు. కానీ ఆ తర్వాత మీరు అగరబత్తీలు అమ్మేటప్పుడు అది మార్కెటింగ్ ఉపయోగపడుతుంది. ఆ విధంగా గోవుని తిప్పండి, ఈ 2 పదార్థాలతో వాడండి, మీకు ఖచ్చితంగా వస్తాయి. ఇంకా మీరు నేర్చుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయండి. అంటే మనకి సామ్రాణి కోన్స్ ఉంటాయి, ఇవి కూడా మంచి డిమాండ్ ఉంటుంది, అది కూడా మీరు వాడుకోవచ్చు. పిడకలు ఉంటాయి, మేమిస్తే మేము కూడా బైబ్యాక్ తీసుకుంటాం. ఆ పిడకలు చాలా డిమాండ్ ఉందండి, పిడకలు వాడుకోవచ్చు. ఇంకా మళ్ళీ తర్వాత యజ్ఞం చేయడానికి ఇంకా వేరే ఐటమ్స్ కూడా ఉంటాయి, ఇలా పొడుగ్గా లాక్స్ లాగా వస్తాయి. ఇలా చాలా ఉత్పత్తులు చేసుకోవచ్చు అండి. మీరు హ్యాపీగా ఆవుకి 200 రూపాయలు ఖర్చు ఉంటుంది అంటే 6,000 అవుతుంది కదండి. 6,000 ఖచ్చితంగా వస్తాయి. నాది పూచి మీది. ఒక ఆవు నుండి అయితే ఒక ఆవు నుంచి 6,000 వస్తాయి. ఆవు మీకు ఎప్పుడు భారం కాదండి. ఇంకొకటి ఏంటంటే అసలు ఇంట్లో సంబంధాలు మీరు చూడండి, ఒక 2 నెలలు 3 నెలలకి మారిపోతాయి. అంటే భార్యాభర్తలు కొట్టుకోకుండా ఉంటారు, పిల్లలు మంచిగా ఉంటారు. ఆవు మొహం చూస్తే మనలో నెగిటివిటీ అంతా కూడా లాక్కుంటుంది. ఆ ప్రేమానురాగాలు చాలా బాగుంటాయి. ఇంకా మీకు వ్యవసాయం ఉంటే ఆ వ్యవసాయంలో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒక కొబ్బరి చెట్టు వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో, గోమాత వల్ల అన్ని లాభాలు ఉన్నాయండి. మనం ఎట్లా వాడిని యూజ్ చేసుకోవాలో తెలియట్లేదు. ప్రతి ఊర్లో కూడా అగరబత్తీలు ఖచ్చితంగా వాడతారు. అది వాడేబోదు ఇది వాడండి అని చెప్పి మనం ప్రచారం చేసుకోవాలి. ఇంకోటి మీ ఛానల్ ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీలాంటి వాళ్ళు ఇలా చేసుకోవడం, అమ్మడం అనేది ఒక ఎత్తు అయితే, మనుషులు ఆలోచించాల్సిన కామన్ పబ్లిక్ ఎవరైతే ఉంటారో, గ్రామ ప్రజలు కానీ సిటీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, గో ఉత్పత్తులు వాడండి. గో ఉత్పత్తుల వల్ల న్యాచురల్ కాబట్టి, 100% న్యాచురల్ కాబట్టి మీ ఆరోగ్యం బాగుంటుంది, మీ పిల్లలు బాగుంటారు, మంచి ఆక్సిజన్ వస్తుంది, మంచి వాతావరణం ఉంటుంది, మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది, అన్ని బాగుంటాయి. కానీ మీరు ఇది ఎగనెస్ట్ గా పళ్ళ పొడి అని చెప్పి అగరబత్తీలు వేరే కెమికల్స్ వాడి అనవసరంగా ఇబ్బంది పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ఇటు సనాతన ధర్మాన్ని కాపాడి అటు భగవంతుడి యొక్క ఆశీస్సులు, గురువుల ఆశీస్సులు, ఋషుల ఆశీస్సులు ఉంటాయి, ఆదాయం కూడా వస్తుంది. అన్ని విధాల నీకు ఉపయోగపడేది గోమాత. గోమాత ఫ్యూచర్ లో మీరు చూడండి, గోమాతని ఎలాగైతే గోవర్ధన్ గిరిలో కృష్ణుడు ఎలాగైతే అందరినీ అలా తీసుకొచ్చాడో, ఈసారి కృష్ణుడు లేపండి, గోమాత లేపుతుంది. మీరందరు సస్తారా, నా దగ్గరకు వచ్చి బతకంటారా అని చెప్తుంది. జై గోమాత. సార్ ఇప్పుడు చూస్తే ఒక ఆవు దగ్గర నుండి ఒక ఆవును తీసుకొని మంత్లీ 6,000 రూపీస్ ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పారు. అండ్ అలానే చాలా రకాల యూజెస్ ఉన్నాయి ఆవు వల్ల. సో మాకు ట్రైనింగ్ ఆపర్చునిటీ, ఈ డేట్స్ అనేవి ఇప్పుడు అయిపోయినాయి. సో మళ్ళీ ట్రైనింగ్ ఎప్పుడు ఉంటుంది సార్? మార్చ్ 8వ తారీఖు 2026, అంటే ఇంకొక 15 రోజుల్లో మనకి మళ్ళీ ట్రైనింగ్ ఉంటుందండి. ఆ ట్రైనింగ్ మెగా ట్రైనింగ్ అండి. చాలా మందిని, ఒక 500 మందితో ట్రైనింగ్ చేయాలనేటువంటి సంకల్పం చేసుకున్నాను. మీలాంటి మీడియా మిత్రులు, మీలాంటి న్యాచురల్ ఫార్మింగ్ చేసే మిత్రులు అందరూ కలిసి వస్తే అందరినీ మన దగ్గర తెలుసుకొని
వాళ్ళకి న్యాచురల్ ఫార్మింగ్ ఎట్లా చేయాలి, ఆవుని తెచ్చుకొని నష్టపోకుండా 4 రూపాయలు సంపాదించుకునేది ఎట్లా ఉండాలి అని నేర్పిస్తాము. దాంతో పాటు మనకి అలోపతి మెడిసిన్స్ వాడకుండా న్యాచురల్ గా మెడిసిన్స్ వాడటానికి మన డాక్టర్ రామచంద్రరావు గారిని మనం పిలవడం జరిగింది. వారు కూడా వస్తారు. అలానే ఈసారి స్పెషల్ ఏంటంటే పంచగవ్య వైద్యం కూడా ఉంటుందండి. అంటే బీపీకి, డయాబెటిక్ కి, ఆర్థరైటిస్ కి, క్యాన్సర్ కి ఎట్లా మనం దాన్ని నయం చేయొచ్చు అనేటువంటి కాన్సెప్ట్ కూడా మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ లో చెప్తాము. ఈ విధంగా సమిష్టిగా అన్ని విధాల ఇంటిగ్రేటెడ్ గా ప్రోగ్రామ్ అనేది ఉంటుందండి. నేచురల్ ఫార్మింగ్ మీద అండ్ గో ప్రొడక్ట్స్ మీద, గోసేవ మీద, గోశాలను ఎలా నిర్వహించాలి, ఒక ఆవుని మీరు ధైర్యంగా తెచ్చుకొని జీజీఎస్పీగా సపోర్ట్ చేస్తుంది. మేము చెప్పినట్టు చేయండి, మీ బడ్డని అయితే మేము డబ్బులు ఇస్తాం మీకు. ఆ వాగ్దానంతో మీరు రండి. 8వ తారీఖు అందరం కలుద్దాం, ముచ్చటించుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో డేట్ గుర్తుంది కదా, March 8th. సో March 8th రోజు మళ్ళీ ట్రైనింగ్ సెషన్ ఉంటుంది. మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. ఈ కాంటాక్ట్ నెంబర్ కి వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు రిజిస్టర్ చేస్తారు. నేను కూడా వస్తాను మళ్ళీ 8th. ఎందుకంటే ఇక్కడ నేను చిన్న వర్క్ మీద వచ్చాను, వేరే వర్క్ మీద కూడా హడావుడికి వెళ్ళిపోయాను అనమాట వీడియో తీసుకుని. ఈ ప్లేస్ చాలా బాగుంది అండ్ ఫార్మింగ్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఆ ఫార్మింగ్ ఈ వీడియోలో పెట్టడానికి కొంచెం లాంగ్ అయిపోతుందని దానికి సపరేట్ గా ఇంకో వీడియో చేసి నెక్స్ట్ వీక్ పెడతాను. సో ఆ వీడియో కూడా మీరు చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, ఈ గోశాలకి ఒక స్కూల్ వాళ్ళు వాళ్ళ చిన్న పిల్లల్ని ఫీల్డ్ ట్రిప్ కి తీసుకొచ్చారు. సో ఇలాగా చిన్న చిన్న పిల్లల్ని ఫీల్డ్ ట్రిప్ తీసుకురావడం వల్ల యూజ్ ఏంటంటే, ప్రకృతి వ్యవసాయం ఒక ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలుస్తుంది. అండ్ అలానే మన కల్చర్ ఏంటో తెలుస్తుంది. మన గోమాతని ఎందుకు పూజించాలి, ఎలా పూజించాలి, ఎలా చూసుకోవాలి అనేది ప్రతిదీ వాళ్ళకి తెలుస్తుంది. సో ఇలాంటి స్కూల్స్, ఇలాంటి గోశాలలు మరిన్ని రావాలని కోరుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అండ్ బాగా నచ్చితే హైప్ చేయండి. ఇంకా బాగా నచ్చితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన సైడ్ నుండి ఎవ్రీ వీక్ రీల్స్ రూపంలో కానీ, వీడియోస్ రూపంలో కానీ 10 వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సో అవి మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసు కదా, వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.